గన్నవరం మాజీ ఎమ్మెల్యే జైలు నుండి బయటికి రాగానే ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారా? తన ఈ పరిస్థితికి కారణం ఎవరో చెప్పబోతున్నారా? మరొకసారి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరబోతున్నారా? అంటే వల్లభనేని వంశీ స్నేహితుల నుండి అవును అనే సమాధానం వస్తుంది. వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసు, ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, నకిలీ పట్టాల కేసు, భూ కబ్జాల కేసు, ఇలా ఏవైతే కేసులున్నాయో వాటిలో వంశీని అరెస్టు చేశారు. ఒక దానిలో బెయిల్ వస్తే మరొక దానిలో పీటీ వారెంట్ ద్వారా కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికీ అయితే కొన్ని బెయిల్ వచ్చాయి. అయితే మరొక పీటీ వారెంట్ వేయడం ద్వారా వల్లభనేని వంశీ ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఫిబ్రవరి 13వ తేదీన వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దాదాపుగా 100 రోజులకి పైగానే రిమాండ్ ఖైదీగానే వంశీ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వంశీ గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని వైసీపీలో కీలక నేతగా మారారు. తెలుగుదేశం పార్టీ తరపున కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుండి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేయగల నేతగా మారారు. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారికి, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవి గారికి అనుచరుడిగా, సినిమా నిర్మాతగా గుర్తింపు పొందాడు. గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియల్ స్టోరీ తెలుసుకుందాం. వల్లభనేని వంశీ మోహన్ గారు 1972లో రమేష్ చంద్, అరుణ గారి దంపతులకు ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించారు. వంశీ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఆయన ఉంగుటూరులో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో 7వ తరగతిలో ఆయన స్టేట్ ర్యాంక్ కూడా పొందారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ సమయంలో స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా పొందారు. విజయవాడ గౌతమ్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసి వెటర్నరీ డాక్టర్ గా మాస్టర్ కోర్స్ ని తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత వంశీ అమెరికా వెళ్దామని ప్రయత్నించారు. కానీ ఆయనకు వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీలు కాలేదు. ఈ తరుణంలో పరిటాల రవి ఆయనకు పరిచయం ఏర్పడితే అతి కొద్ది రోజుల్లోనే పరిటాల రవికి వంశీ ప్రధాన అనుచరుడిగా మారారు. ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేశారు. వంశీని పరిటాల రవి సొంత తమ్ముళ్లా చూసుకునేవారట. పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణించడానికి అందరూ భయపడేవారట. కానీ వంశీ మాత్రం ఆయనతో ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేసేవారు. ఆయన ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు. మరోవైపు వంగవీటి రాధ, కొడాలి నాని ఆయనకు మంచి స్నేహితులు. ఈ సమయంలో కొడాలి నానితో నందమూరి కుటుంబంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఇలా తారక్, హరికృష్ణలో వంశీ చాలా క్లోజ్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావడంతో కొన్ని సేవ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక రాజకీయాల్లోకి రావాలని కోరికతో 2006లో ఆయన టీడీపీలో చేరారు. ఈ సమయంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీకి ఎన్టీఆర్ సహాయం చేశారు. ఎన్టీఆర్ దగ్గరుండి ఎంపీ టికెట్ ఇప్పించారట. ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు. ఇక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఈ సమయంలోనే వంశీ దృష్టి సినిమాల మీద పడింది. ఆయన సినిమా నిర్మాతగా మారారు. ఇక 2009లో పున్నమి నాగు, 2010లో జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్ సినిమా నిర్మించారు. ఆ తర్వాత రవితేజతో 2018లో టచ్ చేసి చూడు అనే సినిమాను కూడా తీశారు. ఇక ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీమోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరి ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తూట రామచంద్రరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్సీపీలో చేరతారని వార్తలు వినిపించాయి. ఈ సమయంలో వంశీని జగన్ ఆలింగనం చేసుకున్న దృశ్యం చాలా మందికి ఇక గుర్తుండేది. కానీ పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగేవారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల తర్వాత ఆయన టీడీపీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారు. వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్ తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున
గన్నవరం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. అయితే పలు కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దాదాపుగా 100 రోజులకు పైగానే రిమాండ్ ఖైదీగానే వంశీ ఉన్నారు. వంశీని అరెస్టు చేయడం వైసీపీ నాయకులు ఖండిస్తూ ఉంటే టీడీపీ నాయకులు మాత్రం ఈ పనిని ఎప్పుడో చేయాల్సిందే అని అంటున్నారు. మనుషులు వాడని దారుణమైన భాష వాడి లెక్కలేనన్ని తప్పులు చేసి ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నాడని, మరిన్ని కేసులు ఆయనపై నమోదు అవ్వడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.